హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నా. సో ఈ రోజు వచ్చేసి అయితే మీకు బెస్ట్ అయితే టిప్ చూపించబోతున్నా. ఫస్ట్ టిప్ చెప్పే ముందు ఏంటి అని అంటే, ఆడవాళ్ళకి ఎంతో నచ్చేదైతే వంటగది. నాకు తెలిసినంత వరకు అయితే 99% ఆడవాళ్ళకైతే వంటగది అంటే ఇష్టం ఉంటుంది. వంటగది ఇష్టం లేని వాళ్ళంటే మనం చెప్పలేము వాళ్ళ గురించి. సో ప్రత్యేకంగానైతే అందరూ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటివంటే జిడ్డు. నిజమండి, ఈ జిడ్డు రుద్ది కడిగి రోజు కడిగిందే తోమినా పోనే పోదు కదా. దానికోసం అయితే ఒక బెస్ట్ టిప్ అయితే తీసుకొచ్చిన. అందులో జిడ్డుకి ప్రధానమైన కార్యం ఏంటి అని అంటే ఇదండి. దీనివల్ల ప్రతి ఇంట్లో జిడ్డు వస్తుంది కదా. సో చూసారు కదా, నూనె క్యాన్ అయితే నేను కడగక చాలా రోజులు అయిపోతుంది. ఎంత జిడ్డు ఉంది చూడండి, మొత్తం జిడ్డు అంతా పట్టేసింది. నేనైతే వీక్లీ వన్స్ కడుగుతా. సో చాలా నీట్గా పెట్టుకుంటా. కాకపోతే దీన్ని గడగక నేను 1 మంత్ అవుతుంది. సో 1 మంత్కి కూడా మరీ అంత దరిద్రం కాలేదు కానీ ఓకే, కొంచెం వరకు అయితే డస్ట్ అయితే పట్టింది. అండ్ డస్ట్ పట్టడం విషయం పక్కన పెడితే జిడ్డుగా మరకలు ఇవన్నీ వచ్చినాయి చూడండి అంతా. సరేనా, ఇప్పుడు ఈ జిడ్డు కొంతమంది ఏంటంటే ఎంత తోమినా జిడ్డు పోదు, అతికినట్టు ఉంటుంది. సో అట్లా కాకుండా మనం ఒక్కటేసారి తోముకొని చిటికెలో మాయం కావాలంటే మరి అదేంటిది, దీనికి గల ప్రాధాన్యమైన టిప్ ఏంటి అనేది అయితే నేను మీతో షేర్ చేసుకుంటా. అంటే నా సీక్రెట్ ఏదైతే ఉందో అది నేను మీతో షేర్ చేసుకుంటా. ఫస్ట్ వచ్చేసి ఏంటి అని అంటే, దీనికోసం చేయాల్సిన ప్రాసెస్ అయితే, ప్రతి ఇంట్లో కింగ్లీ సోడా ఒకటి ఉంటే చాలు, ఎంత జిడ్డు ఉన్నా పోతుంది. మరి కింగ్లీ సోడాని, ఈ జిడ్డుని ఎలా మనం యూజ్ చేయాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తా. వీడియో ఫుల్గా చూసేయండి. మీరు కూడా మీ ఇంట్లో పట్టిన జిడ్డును మొత్తం వదిలించుకోండి. నూనె క్యాన్లు అయితే తలతల మెరిసేటట్టు మీరు కూడా తోముకొని నాలాగా ట్రై చేయండి. ఓకేనా, కాలేసే మీదకు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి అయితే ఇట్లా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో కొన్ని నీళ్ళు తీసుకొని నీళ్ళు పెట్టండి. సో నీళ్ళు పెట్టిన తర్వాత ఒక గిన్నెలో ఇట్లా నీళ్ళు పెట్టుకున్నాక, అవి ఆల్రెడీ నీళ్ళు అయితే గోరువెచ్చగా అయిపోయినాయి. చాలు, మరీ ఎక్కువ కూడా మసలు పెట్టొద్దు, గోరువెచ్చగా పెట్టుకొని ఇప్పుడు ఇది ఏదైతే కింగ్లీ వాటర్ ఉందో, సోడా ఉందో, సో ఆ కింగ్లీ వాటర్ని కొంచెం వేయాలి. ఈ వాటర్ని మొత్తం కలపాలి. ఇట్లా మొత్తం ఇట్లా అనుకున్న తర్వాత అయితే మన నూనె క్యాన్ ఉందో చూడండి, మీకు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇది ఎంత జిడ్డు ఉంది అనేది. చూసిర్రా, ఫుల్ జిడ్డు ఉంది ఫ్రెండ్స్. ఇదైతే మొత్తం ఇట్లా అయిపోయింది చూడండి. ఈ సైడ్లకు అయితే మొత్తం ఇట్లా పేరుకుపోయింది. ఇప్పుడు ఈ జిడ్డుని చూసారు కదా, మొత్తం అయిపోయింది. కాకపోతే ఒక చుక్క నూనె ఉందల్లా. ఇప్పుడు ఇట్లా షింకుల, మీరు మోరీ షింక్ అయితే షింకులో ఇట్లా పెట్టేసుకొని ఇవేవైతే కింగ్లీ వాటర్ ఉంటుందో ఇలా మొత్తం వేసేసేయండి. ఇలా మొత్తం వేసేసి దీన్ని ఒక 10 నిమిషాల పాటు అట్లనే ఉంచుది. చాలామంది అయితే ఏవేవో టిప్స్ చెప్తారు ఫ్రెండ్స్, కానీ కింగ్లీ వాటర్కి మించిన అదైతే ఏం లేదు. నిజంగా నేను కింగ్లీ వాటర్ని, అదే సోడాని, సో నేను ఇవిటికే కాదు అప్పుడప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి, ఇంకా దేవుళ్ళ ఏమైనా సామాన్లు క్లీన్ చేయడానికి కూడా యూజ్ చేస్తా. సోడా కదా, సో సోడా వల్ల తప్పకుండా మన జిడ్డు అనేది తొందరగా క్లీన్ అయిపోతుంది. సోడా మన కిచెన్ క్లీనింగ్కి దానికే కాదు ఫ్రెండ్స్, మన ఒంటికి కూడా చాలా మంచిది. సో ఒంటికి కూడా మన ట్యాన్ రిమూవ్ చేసే ప్రధానమైన కారణం అయితే సోడా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో అది కూడా ఎట్లా అనేది మీరు ఇట్లనే నా వీడియోస్ కంటిన్యూగా చూస్తుండండి. మీకోసం అయితే తప్పకుండా మళ్ళీ కొన్ని వీడియోలు అయితే తీసుకొస్తా. ఇప్పుడు ఆల్రెడీ మనం వేసేసి 10 నిమిషాలు అయితే అవుతుంది కదా. సో నూనెకి అన్ని నానబెట్టి తర్వాత ఏం చేద్దామని చూపిస్తాం. ఆల్రెడీ 10 నిమిషాలు అయితే నానింది కదా. సో ఇప్పుడైతే క్లీన్ చేసుకుందాం. ఆల్రెడీ అయితే ఫుల్గా నానిపోయింది. సో ఇంకొకటి ఏంటంటే, మనం కింగ్లీ సోడా వేసినాం కదా, సో ఎక్కువగా నీళ్ళు అయితే మసలాల్సిన అవసరం లేదు, గోరువెచ్చగా అయితే చాలన్నమాట. అందులో ఇంకొకటి ఏంటంటే, ఈ క్యాన్ అయితే ఎక్కువ జిడ్డు లేదు. మరి ఎక్కువగా కొందరు ఇళ్ళల్లో అయితే ఇట్లా 5-6 ప్యాచ్లు ఇట్లా పడిపోతాయి అన్నమాట. అట్లనైతే లేదు. ఒకవేళ అట్లా కూడా మీకు ఎక్కువగా జిడ్డు ఉంది, మొత్తం మీరు దోమకుండా నెలలు అయిపోతుందంటే మీరు తప్పకుండా కొంచెం నీళ్ళు ఎక్కువ మసలు పెట్టుకోండి. కింగ్లీ సోడా కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి. నాకైతే ఇక్కడ కొంచెం ఎక్కువ జిడ్డు లేదు కాబట్టి నేను గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగానే వేసుకున్నాను అనమాట. నిజంగా ఫ్రెండ్స్, మీరు నమ్ముతారో నమ్మరో కానీ ఈ కింగ్లీ సోడా వల్ల అయితే ఫుల్ బెనిఫిట్స్ ఉన్నాయి. జిడ్డు అయితే చాలా నీట్గానైతే రిమూవ్ అయిపోతుంది. మనమైతే హ్యాపీగా క్లీన్ చేసుకోవచ్చు. అసలు నిజంగా నేనైతే ఎవ్రీ వీక్ ఇట్లనే క్లీన్ చేస్తా. అంటే మనము రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటే ఓన్లీ సబ్బు అట్లా క్లీన్ చేసుకోవచ్చు, కానీ ఎంత సబ్బుతో క్లీన్ చేసినా కానీ ఒక నార్మల్ జిడ్డు అయితే పట్టు ఉంటుంది కదా, అది ఎంత కడిగినా పోదు. బట్ ఇలా కింగ్లీ వాటర్తో కడిగితే మాత్రం నిజంగా మనం అయితే ఇప్పుడే మనం షాప్ నుంచి తెచ్చుకుంటే ఆ ఫ్రెష్నెస్ ఫీల్ ఎట్లుంటుంది అట్లనైతే ఉంటుంది. అంటే మొత్తం గిన్నెనైతే మొత్తం తెల్లగానైతే కాదు, కొత్త దానిలాగా, బట్ జిడ్డు మొత్తం పోయి నీట్గా ఉంటుంది అనమాట. సో మనం ఇట్లా రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం వల్ల కూడా మంచిగా ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే, ఎలాంటి ఇల్లు అయినా పర్వాలేదు, కొంచెం అన్ని నీట్గా మెయింటైన్ వీటిలోనే నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది.
అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మూత అన్నమాట. ఇక్కడ అంచులు కూడా కొంచెం కొంచెం జిడ్డు జిడ్డు ఉంటాయి కదా, అందుకే ఇలా అడుగుతున్నాను అనమాట. సో మనకు నూనె క్యాన్ ఎంత మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను దేవుడికి కూడా ఇదే ఆయిల్ యూజ్ చేస్తాను అనమాట. సో అందుకే నేను వీక్లీ క్లీన్ చేసుకుంటా. ఎందుకంటే మేము ఒకటేసారి 5 లీటర్ ఆయిల్ తెచ్చుకుంటాం కదా, కొద్ది కొద్దిగా వేసినప్పుడు అయితే మొత్తము వేసేస్తా. అంటే ఇంకా 1 లీటర్ అనుకోండి, ఫస్ట్ 1 లీటర్ వేసుకుంటే నాకు 1 లీటర్ ఆయిల్ సరిపోయేదాకా నేను వాడుకొని తర్వాత నీట్గా తోమేసుకుంటా. ఇక ఇప్పటికైతే చూడండి మొత్తం ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఇందాక అంచులు అవన్నీ ఎంతలా ఉండే కదా, ఇప్పుడు మొత్తం క్లీన్ అయిపోయింది. లోపల చూడండి ఎంత నీట్ అయిందో. ఇప్పటిదాకా ఎట్లుండి సైడ్లకి అంచులకు అదంతా, ఇగో దీనికి కూడా అంచులకు అదంతా నీట్గా పోయింది చూసిరా. మొత్తం ఎక్కడ దక్కల నీట్ క్లీన్ అయిపోతుంది. ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత కొద్దిగా కొంచెం సబీనా వేసుకొని చూసారు కదా. ఇక్కడ వచ్చేసి అయితే నేను వాడుతున్నా. మీ దగ్గర ఏది మన గిన్నెల లిక్విడ్ ఉంటుందో అది కొంచెం వేసుకోండి. సబ్బు కన్నా ఈ లిక్విడ్ వాడితే ఏంటంటే ఎక్కువగా నీట్నెస్ అవుతుంది. నార్మల్ పీస్ కన్నా ఎక్కువగా మీరు ఇలాంటి స్టీల్ పీస్ కనుక యూజ్ చేసినట్టయితే జిడ్డు వెంటనే పోయి మంచిగా అవుతాయి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు తోమి చూపిస్తా. సో నూనె క్యాన్ కనే కాదు ఫ్రెండ్స్, నిజంగా ఇంట్లో కూడా ఏమైనా మనం నాన్ వెజ్ వండుకున్నా, ఎప్పుడైనా ఇలా ఫంక్షన్స్ ఉన్నా అన్ని జిడ్డు ఉంటాయి కదా గిన్నెలు. అప్పుడు గిన్నెల సబ్బు అలాంటివన్నీ యూజ్ చేయకుండా ఇలా సబీనా ఉంటుంది కదా, సబీనాలో కొంచెం డిష్ వాషర్ కనుక వేసుకొని మంచిగా తోముకుంటే, లేదంటే డిష్ వాషర్ అవైలబుల్ లేదు మా దగ్గర అంటే సబీనాలో కొంచెం సరిపేసి కలిపినా కానీ సూపర్గా, అందులో కొంచెం ఉప్పు కూడా వేయాలన్నమాట. ఉప్పు వేయడం వల్ల సో ఎక్కువగా జిడ్డు పోయి స్మెల్ కూడా మంచిగా వస్తాయి. సో నేను ఎక్కువగానైతే ఇట్లనే క్లీన్ చేసుకుంటాను అనమాట. ఎక్కువ గిన్నెలు ఉండి మన ఫంక్షన్స్ గట్లా అయితే ఎంత తోమినా మనకు జిడ్డు పోవు కదా. సో అప్పుడు ఈ ప్రాసెస్ని అయితే యూజ్ చేయొచ్చు. ఇంకా కింగ్లీ వాటర్తో కూడా యూజ్ చేస్తే, డైరెక్ట్ సబీనాలోనే కింగ్లీ వాటర్ కలిపి కూడా తోమితే మంచిగా అవుతాయి గిన్నెలు అయితే. ఇక్కడైతే మొత్తం అయితే క్లీన్ చేసేసిన. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే బయటికి తీసుకెళ్ళి ఫుల్గా ఎండ వచ్చిందనుకో ఎండకు ఆరబెట్టండి, లేదు అంటే ఫ్యాన్ కిందనో ఇలా గాలికో ఆరబెట్టండి. అలా ఆరబెట్టడం వల్ల చూడండి ఇక ఎంత నీట్ అయిపోయిందో, ఎంత క్లీన్ అయిపోయిందో. ఇక స్మెల్ అయితే అంతో కొంత ఉంటుంది. గాలికి ఆరబెడితే ఏంటంటే కొంచెం అయితే జిడ్డు వాసన ఉంటుంది కదా, అది మొత్తం రాకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి ఎంత నీట్గా అయిపోయినాయో మొత్తము. ఇట్లా మనం తరచూ వీక్లీ 1 టైం కనుక చేసినట్టయితే ఎలాంటి జిడ్డు కూడా మన గిన్నెలకైతే పట్టది. సో అందులో నూనె క్యాన్ అయితే ప్రధానం. మన ఇంట్లో కిచెన్లో ఉండే ఫస్ట్ జిడ్డు అంటే నూనె క్యానే కాబట్టి దాన్ని ఎంత నీట్గా ఉంచుకుంటే అంత మంచిది అనమాట. సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువగా నూనె జిడ్డున్నా కానీ, అంటే నూనె క్యాన్ ఎక్కువగా జిడ్డుగున్నా కానీ జల్లపురుగులు వచ్చే ఛాన్సెస్ చాలా అనమాట. ఈ నైట్ టైం జల్లపురుగులు ఏం చేస్తుంటాయి అంటే, ఎక్కడన్నా జిడ్డున్నా వంటగట్టు లేదంటే ఇట్లా ఏమన్నా ఉన్నా కానీ సో అవి పైన మొత్తం ఆలి తిరుగుతూ ఉంటాయి. అందుకే మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత శుభ్రంగా ఉంటుంది, ప్లస్ హెల్త్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది. జల్లపురుగులు తిరిగితే హెల్త్ ఏం బాగుండదు కదా. సో అందుకన్నా ఈ టిప్ అయితే ట్రై చేయండి, జల్లపురుగులు కూడా కంట్రోల్ అయిపోతాయి మీకు. సో చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే మరి నా నూనె క్యాన్ అయితే ఎట్లా క్లీన్ చేసుకుంటే ఏంటి అనేది మీరు కూడా ఇట్లా క్లీన్ చేసుకోండి. ఇల్లు నీట్గా ఉండడం అంటే, మన కిచెన్ నీట్గా ఉండడం అంటే అవి ఇవి తెచ్చి డెకరేషన్ చేయడం కాదు ఫ్రెండ్స్, అవి మార్పులు చేసుకోవడం కాదు. మనవి ఏవైతే ఉంటాయో మన సామాన్లు అవి నీట్గా ఉంచుకోవడం. ఈ కిచెన్లో నూనె క్యాన్ ఒక్కటి నీట్గా ఉందంటే కిచెన్ మొత్తం నీట్ ఉన్నట్టే, అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా సడన్గా వచ్చినా కానీ చూడడానికి బాగుంటుంది. ఇది జిడ్డు మురికి ఉంటే ఆ కిచెన్లో అతి ఘోరంగా స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఇట్లా క్లీన్ చేసుకోండి. నేనైతే వీక్లీ వైజ్ క్లీన్ చేస్తూ ఉంటా. నేను ఎంత ఆయిల్ అయితే వేసుకుంటున్నా, ఈ ఆయిల్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇది కంపల్సరీ కొంచెం జిడ్డు అయిపోతుంది. సో అట్లా మొత్తము మళ్ళీ క్లీన్ చేసుకొని మళ్ళీ ఆయిల్ వేసుకొని మళ్ళీ పెట్టుకుంటాను అనమాట. సో మీకు కూడా ఈ వీడియో అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ తప్పకుండా మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.